నమస్తే రాకేష్ గారు. అలాగే మనతో పాటు రాజకీయ విశ్లేషకులు ప్రత్యేకంగా అమెరికా నుంచి జాయిన్ అవుతున్నారు లైవ్లో వై తిరుపతి రెడ్డి గారు. తిరుపతి గారు నమస్తే. ముందుగా రాకేష్ గారు, మనం చూస్తూ ఉన్నాం చాలా కీలకమైన అంశాలు కనిపిస్తున్నాయి ఈరోజు పత్రికల్లో. హైడ్రాకు సంబంధించి మొన్న కూడా చూసాం, హైకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం. నిన్న కూడా మరోసారి ఆ అంశంపై తీవ్ర స్థాయిలో సీరియస్ అయిన విషయం కనిపిస్తోంది. హైడ్రాకు లేఖ ఎలా రాస్తారని చెప్పేసి తహసీల్దార్పై రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన అంశం ఒకటైతే, ప్రైవేట్ జాగాలో మీరు బోర్డులు ఎట్లా పెడతారని చెప్పేసి హైడ్రాను సూటిగా మరో న్యాయమూర్తి గారు సూటిగా ప్రశ్నించిన సందర్భం కనిపిస్తోంది. ఎట్లా చూడాలి? హైకోర్టు తీవ్ర స్థాయిలో హైడ్రా పైన, ప్రభుత్వ వైఖరిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఈ అంశాలు మనం ఎట్లా చూడాల్సిన అవసరం? గుడ్ మార్నింగ్ సీతారామరాజు గారు, అదేవిధంగా తిరుపతి రెడ్డి గారికి, టీఎన్ఎస్ ప్రేక్షకులకి అందరికీ గుడ్ మార్నింగ్. సార్, ఇప్పుడు హైకోర్టు మాట్లాడింది హైడ్రా మీద. ఈ అంశాన్ని కొంచెంసేపు పక్కన పెట్టుకుంటే ఒక 2-3 అంశాలు మనం మాట్లాడుకోవాలి. ఫస్ట్ అంశం వచ్చేసి, ఏ ల్యాండ్ కానీ రెవెన్యూ అధికారుల పరిధిలో ఉంటుంది. నిజంగానే రెవెన్యూ అధికారుల పరిధిలో ఉన్నప్పుడు ఆ భూమి హక్కుదారునికి నోటీస్ ఇవ్వాల్సినటువంటి ఎంఆర్ఓ ఆ భూమి హక్కుదారునికి నోటీస్ ఇవ్వకుండా ఇది ప్రభుత్వ భూమి అని ఆయన చెప్పినప్పుడు ఆయన దాని గురించి ఇది నా భూమి అని చెప్పేసి నిరూపించుకునే అవకాశం ఇవ్వాలి. ఇవ్వకుండా డైరెక్ట్ ఆయన హైడ్రాకు రాసి హైడ్రా చేసి బోర్డు పెడితే ఏం కబ్జా చేస్తారా అంటే మీ ఇష్టారాజ్యమా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్పెషల్గా కేటీఆర్ గారు స్పష్టంగా గతంలో కూడా చెప్పారు, ఏదైతే ఈ ధరణి అంటే భూభారతి అని మార్చారో, భూభారతిలా కొన్ని ల్యాండ్లు ఏం చేస్తారు, ప్రొహిబిటెడ్ ల్యాండ్ లిస్టులో చేర్చేస్తారు. అక్కడ ఎంఆర్ఓకి అథెంటికేషన్ ఉంటుంది. గతంలో ధరణి పోర్టల్ ఎట్లుండే, ఓన్లీ ఐఏఎస్ ఆఫీసర్లు, కలెక్టర్లు మాత్రమే దాంట్లో ఏదైనా పెట్టాలంటే తమ్ ఇంప్రెషన్ పెట్టిన తర్వాతనే మార్పులు చేర్పులు జరిగేవి. దాన్ని ఏం చేసిండు రేవంత్ రెడ్డి, రాగానే మొత్తం ఎట్లా కబ్జా చేయాలని చెప్పేసి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి ఏ భూమి పడితే ఆ భూమి ప్రొహిబిటెడ్ లిస్టులో చేర్చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టంగానే భయపడి వాళ్ళు కలెక్టర్ దగ్గరకో, ఎంఆర్ఓ దగ్గరకో, ఆర్డీఓ దగ్గరకు పోతారు. పొంగనే బేరాలు మొదలవుతున్నాయి. ఇప్పుడు మనం చూసినాం, ఏదైతే కోకాపేట దగ్గర జరిగినటువంటి భూ కబ్జాలో ఏమున్నది, వాళ్ళ ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్, దాన్ని ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టేసి దీనికి హైడ్రా అనే ఒక ప్రొటెక్షన్ తీసుకుంటుంది. ఎస్, నిజంగానే హైడ్రా అంటే ఏంది, ప్రభుత్వ భూములు ఎక్కడైతే ఉన్నాయో వాటిని రక్షించాలి. ప్రభుత్వ భూములు ఎప్పుడు రక్షించాలి? నువ్వు కోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఇది ప్రభుత్వ భూమి అని కోర్టు చెప్పిన తర్వాత అప్పుడు నువ్వు రక్షించాలి. అంతే తప్పితే నా దగ్గర పోలీసు ఉన్నది, నువ్వేమన్నా ప్రైవేట్ ఆర్మీయా? నీ ఇష్టం వచ్చినటువంటి జాగాలో పోతే నేను బోర్డు పెట్టేస్తా, ఆ బోర్డు పెట్టినోడు వచ్చిన ఆఫీస్కి కలవాలంటే ఇదేం పద్ధతి? ఇక్కడ మనం అడుగుతున్నది ఒకటే, ఎప్పుడైతే ఇప్పుడు కంచెగచ్చిబౌలి భూమి ఉందండి, కంచెగచ్చిబౌలి భూమి ప్రైవేట్ ప్రాపర్టీ కాదు, అది గవర్నమెంట్ ప్రాపర్టీ అని చెప్పేసి తీర్పునిచ్చింది. దాన్ని ఏం చేయాలి, దాన్ని ప్రొటెక్షన్ ఇవ్వాలి. అట్లా కాకుండా దాన్ని తాకట్టు పెట్టుకోనికి ప్రభుత్వానికి అప్పచెప్పుడు అంటే భూములు అంటే అమ్ముకోనికి, తాకట్టు పెట్టుకోనికి. గతంలో ఏంది, రేవంత్ రెడ్డి గారు పని ఏముండే, ముఖ్యమంత్రి కాకముందు ఆర్టీఐ యాక్ట్లు వేయాలి, ప్రతి ఒక్కరిని బెదిరియాలి. ఈరోజు ఏం చేస్తుండు, ఆర్టీఐ యాక్ట్ నుంచి కాదు, డైరెక్ట్ ఆయన కబ్జాదారికి వెళ్ళిపోతుండు. కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి సమస్య ప్రజల కోణంలో ఆలోచించాలి, మనం ప్రజాకోణంలో ఆలోచించాలి. ప్రజాకోణంలో ఎట్లుంటుంది, ఒక భూమి, ఈ భూమి ఎవరిది, ఈ భూమి ఎవరిది అంటే ప్రైవేట్ వ్యక్తులది కాదు, ప్రభుత్వంది అన్నప్పుడు ఎంఆర్ఓ గారు దానికి నోటీస్ ఇవ్వాలి. దానికి ఎక్కడైతే ఆ కబ్జాలో ఉన్నటువంటి వ్యక్తో లేకపోతే ఆ భూమి హక్కుదారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నోటీస్ తీసుకొని కోర్టుకు పోతారు. కోర్టు నుంచి నోటీస్ వస్తుంది. కోర్టు ఏ తీర్పు ఇస్తే ఆ తీర్పును అనుగుణంగా ముందడి పోవాలి. అంతేగాని నిన్న ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నాడని, నిన్న ఒక 2 అంశాలు చూడాలి. నిన్న అంటే ఎడ్యుకేటెడ్కు అన్ఎడ్యుకేటెడ్కు ఉన్నటువంటి తేడా నిన్న స్పష్టంగా కనిపించేసింది. ఒకటి, ఢిల్లీలో మీడియా వాళ్ళంతా ఇంగ్లీష్ అంటారు, అనగానే సపరేట్గా పారిపోయింది అడిగించి. అదే కేటీఆర్ని అడిగితే ఇంగ్లీష్లో మాట్లాడండి, హిందీలో మాట్లాడండి, తెలుగులో మాట్లాడండి. వాళ్ళకి కావాల్సిన భాష మీడియం రాదు, ప్రధానమంత్రి లెక్క సపరేట్గా హిందీలో మాట్లాడు, తెలుగులో మాట్లాడు. దానికి నువ్వు ఎందుకు వెనక తిరిగిపోతున్నావు? ఒక అంశం అయితే. రెండో అంశం, అదే క్యాబినెట్లో ఉన్న శ్రీధర్ బాబు గారు ఏం మాట్లాడతారండి, ఒక మంత్రిగా ఆయన ఏం మాట్లాడతారు, ఎస్ హైకోర్టు తీర్పును గౌరవిస్తాం, ఎందుకంటే ఆయన ఎడ్యుకేటెడ్, లా చదివిండు, లేకపోతే ఆయనకు తెలుసు కాబట్టి ఆయన మాట్లాడుతుంది. ఈయనేమంటాడు, కోర్టులో తప్పుదోవ పట్టిస్తున్నారు, కోర్టును తప్పుదోవ పట్టించండి అంటే నీకు అనుకూలంగా తీర్పు వస్తే కోర్టు మంచిది, నీకు వ్యతిరేకంగా తీర్పు వస్తే కోర్టు అది అంటే ముట్టికాయలు అంటే అసలు కోర్టు తీర్పు అబద్ధమా? కాబట్టి నేను ఏమంటానంటే నీ కంపారిజన్ స్టేట్మెంట్ ఈజ్ ఎ వరస్ట్ స్టేట్మెంట్. నువ్వు అసలు పోల్చినావు చూసినావా? అరే దానికి కోర్టుకు పోయిండు, ఒక వ్యక్తి కోర్టుకు పోయిండు, సుధాకర్ రెడ్డి అంటే ఆయన బతుకమ్మకు ఉంటా నాదని కోర్టుకు పోయిండు.
అక్కడ ఆల్రెడీ మీ కాంగ్రెస్ నాయకుడు ఏదైతే విహెచ్ ఉండేనో మొత్తం భూములన్నీ అమ్ముకున్నాడు. వీళ్ళ భూమిని చూపించి అదే కుంటా అని అంటాడు. అంటే దాంతో అక్కడ జరిగినటువంటి కంపారిజన్ మీ బీఆర్ఎస్ పార్టీలు కబ్జా చేస్తారు. కబ్జా ఎవరు చేసినా తప్పే, కానీ ఎవరిని ప్రైవేట్ భూమిని కూడా గుంజుకునే హక్కు మీకు లేదు. అది ఎవరైనా కావచ్చు. నిన్న ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఏం మాట్లాడాలి? హైకోర్టు ఏదైతే తీర్పునిచ్చిందో మేము పైకోర్టుకు సింగిల్ బెంచ్ ఇచ్చింది, లేకపోతే ఫుల్ బెంచ్కి పోతామనో, లేకపోతే దీని మీద తీర్పు కోరడానికి మేము ముందు పోతామనో, ఏ అధికారిని ఎక్కడ నియమించాలో నాకు తెలియదా? ఏ అధికారిని నువ్వు ఎక్కడైనా నియమించుకోవచ్చు, కానీ అదే అధికారి అక్కడ ఎందుకు ఉండాలి? ఏ అధికారైనా పనిచేస్తాడు కదా, ఈ అధికారి అక్కడ ఎందుకు ఉండాలి? అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటే రాఘవ క్రషర్స్ విషయంలో మనం చూసినాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి క్రషర్ గురించి ఒక సెషన్ మొత్తం నడిచింది అసెంబ్లీలో. నడిచిన తర్వాత అప్పటిదాకా ఇదంతా కాదు జూటా అని చెప్పేసి నెక్స్ట్ హైడ్రావే కూలగొట్టింది. అంటే ఇప్పుడు మేము ఇది ప్రతిపక్షంగా మేము చేసిన ఆరోపణ కరెక్టా, ప్రభుత్వంగా మీరు కూలగొట్టింది కరెక్టా, అది కబ్జా కరెక్టా, ఏది చెప్పండి. కాబట్టి ఎక్కడ కూడా సమాధానం ప్రశ్న. దీనికి నిన్న కేటీఆర్ గారు అడిగితే హైడ్రా అనేది ఒక ప్రైవేట్ కంపెనీ అయిపోయింది. అది వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ ఏది కూడా ఒకటి కూడా ముట్టుకోదు. ఏదైతే వాళ్ళని భయపెట్టియాలో భయభ్రాంతులకు గురి చేయాలో ప్రతి ఒక్క దగ్గర హైడ్రాని బోర్డు పెడుతుంది. నిన్న చెప్పినటువంటి తీర్పు కూడా విజయసేన్ రెడ్డి గారు ఏదైతే తీర్పు చెప్పారో ఆయన ఏమన్నాడు? ప్రైవేట్ భూమిలో మీరు ఎట్లా బోర్డు పెడతారని అడిగి. ప్రైవేట్ భూమిలో బోర్డు పెట్టడానికి ప్రభుత్వానికి కూడా హక్కు లేదు కదా. కోర్టు తీర్పునిచ్చింది, నువ్వు హక్కు కలుపుతుంది. కోర్టు అనేది ఎందుకున్నది? ఇప్పుడు మన సిస్టంలో ఒక 3 లేయర్స్ ఆఫ్ సిస్టమ్ పనిచేస్తుంది. ఒకటి ప్రభుత్వం, ఇంకోటి కోర్టులు, ఇంకోటి మీన్స్ గవర్నమెంట్ మీన్స్ ఎలక్టెడ్ శాసనసభ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా మాట్లాడడం జరుగుతుంది. శాసనసభలో జరిగినటువంటి చట్టాలను, పార్లమెంట్లో జరిగిన చట్టాలను ఇంప్లిమెంట్ చేయడం ప్రభుత్వ అధికారులుగా వాళ్ళ విధి. వాటికి ఒకవేళ డ్యామేజ్ జరిగితే, ఎవరికైనా డ్యామేజ్ జరిగినప్పుడు ప్రొటెక్షన్ ఇవ్వడం కోర్టు పని. అది కాకుండా శాసనసభ లేదు అంటే చట్టాలు చేసే చట్టసభలు లేవు, మొత్తం ఏది లేదు, ఓన్లీ ప్రభుత్వంగా నేను ఏ నిర్ణయం తీసుకుంటే అధికారిగా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని చాలా రాంగ్. కాబట్టి ఇక్కడ ఆ అధికారితో చేపిస్తున్నటువంటి పనులు ఏవైతున్నాయో అవన్నీ కూడా శుద్ధాబద్ధం. నిన్న హైడ్రా గురించి మాట్లాడుతూ దాన్ని తీసుకుపోయి ఫీజు రియంబర్స్మెంట్ 3 పెడతాడు. అరే నువ్వు 3 ఏళ్ళకే చేస్తున్నావు, 3 అడ్మిషన్లు అయిపోయినాయి కదా, నీ ఫీజు రియంబర్స్మెంట్ ఎంత ఇచ్చినో చెప్పాడు. గత ప్రభుత్వం కాంగ్రెస్ బాకీ కూడా కట్టింది. గత ప్రభుత్వం గురించి కాదు, నువ్వు ఏం చేసినావు అంటే టాపిక్ని ఎట్లా డైవర్ట్ చేయాలి, దాన్ని డైవర్షన్ తీసుకోనికి చేస్తున్నటువంటి ప్రయత్నం.